తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీ కూడా పూర్తిగా నెరవేర్చని కాంగ్రెస్ను గెలిపించారని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పాలన ఎండగడుతూ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అందులో ముఖ్య అతిథిగా నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పాల్గొని ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి అలవుగాని హామీలు ఇచ్చినా గెలిచాడు తప్ప ఏడాది లోపలే కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఏర్పడుతుందని ఇక సహించేది లేదని గద్దె దించాలని పక్కాగా ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని నేను అంటుంటే అన్నీ నెరవేర్చాము అని మీరు అంటున్నారు. బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి అంటూ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ డిస్పల్లి మాజీ ఎంపీపీ గద్దె భూమన్న, దర్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, కార్యదర్శి మహిపాల్ యాదవ్, దుబ్బాక నరేష్ గౌడ్, రామడుగు మురళీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆడ నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి 10,000 ఓట్లకు 10,000 ఓట్లు వేయించుకున్నావు భూపతి రెడ్డి. మరి ఇలా అదే మంచిప్ప దగ్గర సర్వే చేస్తుంటే నోరెందుకు మూసుకుంటున్నావు అని అడుగుతున్నా నేను ఇవాళ. ఇది ఒకటే కాదు, దారిపల్లి గురించి మాట్లాడతా. దారిపల్లిలో ఏం అభివృద్ధి సాధించావు? ఇలా దారిపల్లి మీద బహిరంగ చర్చకు సిద్ధము. దారిపల్లి దగ్గర ఆ భగవంతుడు ఏదైనా వర్షాలు పడితే పొలాలు వండినాయి తప్ప మొన్న దాకా ఒక రోజు ట్రాన్స్ఫారం కాలిపోతే దరిపెల్లిలా రిపేర్ చేయించే దిక్కు కూడా లేకుండే. వీళ్ళందరూ కూర్చొని చెప్తే ఎస్సీ దగ్గర పోయి నేను ఆ రోజు కూర్చొని మాట్లాడి భయపెట్టించి పని చేయించే పరిస్థితి ఇచ్చిన భూపతి రెడ్డి. సంవత్సరం కిందట నువ్వు పోయినావు, నేను పోయిన ప్రజల దగ్గరికి. నాకన్నా ఓ 10-15 వేల ఓట్లు నీకు ఎక్కచ్చేయచ్చు, నువ్వు ఎమ్మెల్యే కూర్చుండొచ్చు. కానీ నీకన్నా ఎక్కువ సార్లు ప్రజల దగ్గరికి నేను పోయినా, ఊరు ఊరు నేను తిరిగినా. ప్రజలు కష్టంలో ఉంటే, ప్రజలకు నీళ్ళు వచ్చి వర్షాలు వచ్చి కొట్టుకపోతుంటే నేను పోయి నిలబడ్డా. కొండాపూర్లో కడుగుతుంది, బాబు నువ్వు ఓడిపోయినావు కానీ 4 సార్లు కనబడ్డావు, గెలిచినోడు ఆడిపోయాడు బాబు అని అడుగుతుంది. నేను ఇలా చెప్తున్నా భూపతి రెడ్డి, ప్రజలు ఆశీర్వదించిర్రు. ఒక డాక్టర్ గా ఉన్నావు, మంచి పనులు చేసుకొని మంచి పేరు సంపాదించుకో. నిన్ను ఆశీర్వదించిన మంట వెంకటేశ్వరరావు గారు ఏడున్నారో తెలియదు. అంతకుముందు నేను ఎమ్మెల్యే చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ ఏడున్నాడో తెలియదు. బాజిరెడ్డి మాట్లాడుతూ అంటుడట, నేను మంచిగా ఎక్సైజ్ చేసుకుంటూ తయారైతున్నా అంటుడట. దేనికి? యుద్ధానిక? నా అక్క ఎల్లెళ్ళు, నా అన్నదమ్ములు రూరల్లా వర్షాలు పడి, అకాల వర్షాలు పడి పంటలు దెబ్బతింటుంటే యాడికొద్దులో బాజిరెడ్డి అని అడుగుతున్నా. యాడున్నో మండ వెంకటేశ్వరరావు అడుగుతున్నా నేను. నువ్వు నా గురువువే, గురువు అనేవాడు ఎప్పుడు మారవాడు, నువ్వు గురువే ఉంటావు. కానీ నువ్వు మొన్న ఎన్నికల్లో ఇదే భూపతి రెడ్డికి ఓట్లు వేయించావు. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మరి అడిగే హక్కు, నిన్ను నిలదీసే హక్కు మాకుంటుందా ఉండదా అని అడుగుతున్నా నేను. ఇవాళ రోడ్డు మీద కట్టలు మోస్తూ మేము అట్లా కాంక్రీట్ మిక్సర్ వేసడం జరుగుతుంది. అంటే ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత 1,00,000 ఎకరాలకు నీళ్లు తేలే, ఒక్క దగ్గర గడ్డ మట్టి పోయలే. ఈడ పోతే మొన్న వర్షాలకు ఇటు వాడి కానీ, అటు గడుకోలు కానీ, అటు మిగతా దగ్గర కానీ బ్రిడ్జిలు కొట్టకపోతే గడుకోలు దగ్గర ఉన్న బ్రిడ్జికు రూపాయి పైసలు దిక్కులేవు. ఏమైనా కష్టపడతామేమో చూసాం. ఎందుకంటే అంతకుముందు బాజిరెడ్డి ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డైనా కానీ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తుండని చెప్పి 1,00,000 ఎకరాలకు నీళ్లు మంచిప్ప మాసారి దగ్గరికి తెస్తాండి. మంచిప్పలో ఒక గుంట భూమి పోకుండా, సెంటు భూమి పోకుండా నీళ్లు తీసుకొస్తాంటివి. బైరాపూర్ దగ్గర లిఫ్ట్, గడికోల్ దగ్గర లిఫ్ట్ పెట్టి 1,00,000 ఎకరాలు రూరల్ లో నీళ్లు తెస్తామని చెప్తుంది. ఏమైనా ఏడన్నా నీళ్ళు వచ్చినాయా అని అడుగుతున్నా నేను.